వెల్కమ్ టు డివై న్యూస్. రామన్పేట మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు సహకారంతో 25 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు మరియు పట్టణ అధ్యక్షులతో పాటు 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజవాడ లావణ్య నాగరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా రామాయణపేటలోని 12 వార్డుల్లో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసి చూపిస్తాం అని మా యువ శాసనసభ్యులు రోహిత్రావు అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి పెట్టారని, ఆయన చేరువతో అర్హులైన ప్రతి ఒక్కరికి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, రామాయణపేట ప్రజలు మా ఎమ్మెల్యే నాయకత్వాన్ని మమ్మల్ని నమ్మి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీతో గెలిపించారు కాబట్టి రామాయణపేటని అభివృద్ధి చేస్తామని అన్నారు. రామన్పేట మున్సిపాలిటీలో 1వ వార్డులో ఏదైతే మా గౌరవ డైనమిక్ మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్రావు సార్ గారు మరియు మా తెలంగాణ టైగర్ మైనంపల్లి హనుమంతన్న గారు ఎలక్షన్ ముందు ఏదైతే మా 1వ వార్డు ప్రజలకు మాట ఇచ్చిండ్రో అదే మాట నిలబెట్టడానికి 1వ వార్డు కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు మరియు 1వ వార్డు ప్రజలు కలిసి ఎన్నో సమస్యలు ఉన్నాయన్న. మాకు రోడ్స్ లేవు, డ్రైన్స్ లేవు, కరెంటు స్తంభాలు లేవు. ఒక్కొక్కటి చెప్పుకుంటే 40 సంవత్సరాల ఇల్లు కట్టుకొని ఇంతవరకు రోడ్డు లేని దుస్థితిలో మేము ఉన్నామన్నా అని చెప్పి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు ఏదైతే 4-5 ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చెప్పిర్రు. వాళ్ళకి ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చిందో అదే మాట ప్రకారము నిధులు మంజూరు చేయించేసి పనులు చురు చేయించే ఘనత మా గౌరవ ఎమ్మెల్యే గారిది. ఎందుకంటే ఈరోజు రామంపేట మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులలో ఎలాంటి పక్షపాతం లేకుండా అన్ని వార్డులకు సమాన వర్కులు చేయమని చెప్పి చెప్పడం జరిగింది. గతంలోనే 2.5 సంవత్సరాలు అవుతుంది ఏదైతే మన గౌరవ ఎమ్మెల్యే ఎన్నికై రామంపేట పట్టణానికి 300 కోట్ల నిధులు తెచ్చినాం. ఆ 300 కోట్ల నిధులు కూడా స్కూల్స్ మరియు ఏదైతే మెయిన్ ఈ డ్రైనేజెస్ మరియు మండలంలో ఉన్న సమస్యలకు గాను ఎన్నో నిధులు మంజూరైనాయి. ఆ మంజూరైన నిధులు కూడా ఒక్కొక్క అంచెలంచెలుగా పనులు నడుస్తున్నాయి. ఎందుకంటే మా కుమార్ గారు చెప్పినట్టు మన 1వ వార్డుకు సంబంధించి ఇల్లు లేని పేద ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇల్లు లేని మన జాగా లేని ఉన్నారు, మరి ఇల్లు లేదు. ఇప్పుడు ఇల్లు జాగా ఉండి ఇల్లు లేకుండా కూడా ఉన్నారు. జాగా ఉండి ఇల్లు లేకుండా ఏదైతే ఉన్నదో మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయినాం. ప్రతి పేదకు అంచెలంచెలుగా అందరికీ అందాలి, నిష్పక్షపాతంగా. ఈ నా పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా నిజమైన పేదలకు అందేటట్టు మా కాంగ్రెస్ 1వ వార్డు కార్యకర్తలు నాయకులు కూడా దాన్ని చేసుకుంటూ మా బైరం శంకర్ అన్న కానీ మరి కుమార్ కానీ మా అనిల్ కానీ మరి మా వద్దిస్వామి కానీ ముఖ్య కార్యకర్తలు ఏదైతే ఉన్నారో అందరూ, మా బొట్ల బాబు కానీ భాస్కరు, మన ఆసాది రాజు ఏదైతే ఎలక్షన్లలో తిరిగిర్రు, మన ప్రసన్న కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో వీళ్ళు నేను నువ్వు అనుకోకుండా ప్రతి పేదలకు మనం గుర్తించు, పేదలకు మనం ఇస్తే మనకు మాట మన ఎమ్మెల్యే గారు కూడా మాట ఇవ్వకుండా ఉంటుందని చెప్పి కోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే మన డైనమిక్ ఎమ్మెల్యే గారు ఉన్నారో ఏదైతే మా సీనియర్ నాయకులు మా రమేష్ ఉన్నాడు, రమేష్ అన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు. రామంపేటలో 12 వార్డులలో 12 వార్డులలో అన్ని సమస్యలు కూడా రమేష్ అన్న తెలపడం జరుగుతుంది. ఇదివరకైతే ఎమ్మెల్యే గారికి కరెక్ట్గా మెసేజ్ పోక కొన్ని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.